డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి వెండి గురించి అసలు మాట్లాడాలో వద్దో అర్థం కావట్లేదు. అసలు చెప్పుకోలేనంత రేట్ అలా పరుగులు పెడుతుంది అనమాట. 3 లక్షలు దాటేసి 3,20,000 పైన ఉంది. ఇప్పుడు చాలా మంది అనలిస్టులు చెప్పేది ఏంటంటే ఇది 5 లక్షల వరకు కూడా వెళ్ళిపోద్ది అని అంటున్నారు. మరి వెండి గురించి ఫస్ట్ టైం మీరే చెప్పారు, వెండి కొనిపెట్టుకోండి, బంగారానికి అంత వాల్యూ లేదు, ముందు వెండి మొత్తం ఫ్యూచర్ అని చెప్పారు. మరి ఎందుకు వెండి ఇంతలా పరిగెడుతుంది అంటే మరి దీనికైనా బ్రేక్లు పడే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా అంటే? సుమన్ టీవీ ప్రేక్షకులకి భారతదేశంలో ఉండే మీ ఏ ఛానల్ చెప్పకముందే, ఏ సోషల్ మీడియా చెప్పకముందే మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వెండి పరుగులు తీస్తూ, ఈ పరుగులు ఎలా ఉంటాయంటే బంగారం కన్నా 10 రెట్లు, 20 రెట్లు, 50 రెట్లు కూడా ఎక్కువ పెరిగే అవకాశాలు. ఇప్పుడు మీరు ఒక సంవత్సరం కింద తీసుకుంటే బంగారం వెండిని పోల్చుకుంటే చాలా తక్కువ రేట్లో ఉన్నది వెండి. ఇవాళ బంగారం పెరిగింది మనకు ఒక సుమారుగా 1 లక్ష రూపాయలు బంగారంలో పెరిగింది అనుకుంటే, వెండి లోపల మీకు 2 లక్షల పైన 2.5 లక్షలు పెరిగిపోయింది. అంటే ఏమైంది, మీకు 200-250% మీకు ఎక్కువ పెరిగింది. వెండి పరుగులు ఆగడం అనేది అసాధ్యమైన విషయం ప్రస్తుతానికి. కారణం ఏమిటంటే వెండిని ప్రీషియస్ లోహం కింద ప్రపంచం అంతా గుర్తించింది. అంటే అపురూపమైన లోహాలు చాలా ఎక్కువ రేట్లకి భవిష్యత్తులో అమ్మగలిగేటువంటి అవకాశాలు ఉండేటువంటి వాటిల్లో బంగారం, వెండి, రాగి, ఇట్లాంటి నికోల్, ఇట్లాంటి కొన్నిటిని చేర్చారు. బంగారం తీసినంత సులభంగా వెండి తీయలేదు. బంగారాన్ని దానిలోకి వెళ్ళి ముద్దలు బయటికి తీసి దాన్ని కాస్త రకరకాల మెరుగులు పెట్టేసి బంగారాన్ని రూపుదిద్దుతారు. కానీ వెండి అలా కాదు. వెండి ముక్కలుగా దొరుకుతుంది. వీటన్నిటి పోగు చేసి దీన్ని విపరీతమైన పెద్ద పెద్ద బాయిల్స్లో వేసేసి ఆ వేడికి మొత్తం కరిగించి అప్పుడు దాన్ని ఏ ఆకారంగా ఉంటే ఆకారంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అంటే ప్రాసెసింగ్ విధానం వెండికి చాలా ఎక్కువ, బంగారానికి చాలా తక్కువ. రెండోది, వెండి గనులు చాలా తక్కువ మన దగ్గర. ఎక్కువగా దొరికేటువంటి అంటే మనకు యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువ ఇది దొరికేటువంటి లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుంచి చైనా, ఆ తర్వాత భారతదేశం చాలా వెనుకబడి ఉంది వెండి లోపల. వెండి కొనడంలో, వెండిని ఉపయోగించడంలో భారతదేశం ముందే ఉంది. కానీ వెండి తయారు చేయడంలో, వెండిని భూమిలోంచి తీసి మనకు అందించడం లోపల భారతదేశం దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. వెండి పెరగడానికి రకరకాల కారణాలు మనం అనేకసార్లు చెప్పుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా వెండిని ఆభరణాలు తయారు చేయడంలోనే కాకుండా ఎలక్ట్రానిక్ పరిశ్రమలో ఉపయోగించడం అనేది ఒక పెద్ద రెవల్యూషన్. నిజం చెప్పాలంటే వెండి కాస్ట్లీ. వెండి కన్నా ఇంకా సులభమైన లోహాల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ఆ పరిశోధనలు ఎప్పుడు ఫలిస్తాయో, ఎందుకంటే కరిగిపోకుండా ఉండాలి. ఒకసారి వెండి ఫిక్స్ చేస్తే కరగదు. అంటే ఒక వెహికల్ కనీసం 20 ఏళ్ళో 30 ఏళ్ళో దాని లైఫ్ టైం లోపల ఎక్కడ కూడా ఇంజిన్ ప్రాబ్లం రాకుండా పర్ఫెక్ట్ స్టిచ్ లోపల దాన్ని ఉంచుతుంది. కాబట్టి వెండిని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ ఎలక్ట్రానిక్ వాహనాలు ఇవాళ ఒక్క రోజుకి లక్షల వెహికల్స్ తయారవుతున్నాయి. మొత్తం భారతదేశం తీసుకుంటేనే. అలా ప్రపంచం అంతా తీసుకుంటే ఎన్ని వెహికల్స్ తయారవుతాం మన లెక్క. ఒక్కొక్క వెహికల్లో 75 కిలోల చొప్పున ఉపయోగిస్తే మరి ఎన్ని టన్నులు, ఎన్ని వేల టన్నులు అవసరం ఒకసారి మనం చూడాలి. సోలార్ ప్యానెల్స్లు, సోలార్ బ్యాటరీస్ లోపల, తర్వాత ముఖ్యంగా ఔషధ పరిశ్రమ లోపల, తర్వాత ఛార్జింగ్ కేబుల్స్, రకరకాల వాటిల్లో ఉపయోగిస్తూ ఉన్నారు. వీటిని ఇన్ని రకాలుగా ఉపయోగించడం వల్ల వెండి యొక్క అవసరం విపరీతంగా పెరిగింది. కానీ వెండి నిల్వలు కానీ, వెండి అందించడంలో కానీ పోటీ దాన్ని పడలేకపోతుంది. కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది. ఈ రేటు ఆగేది కాదు. ఖచ్చితంగా ఈ సంవత్సరాంతానికి 5 లక్షలు దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇంకా ముందే క్రాస్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం మొదటి నుంచి చెప్తున్నాం, బంగారం కోసం అరులు జాతకండి. 1,50,000 పెట్టి ఒక తులం, ఒక 10 గ్రాములు కొనుక్కొని ఆ చిన్న దాన్ని చూసి మురిసిపోతున్నాం మనం. కానీ అదే 1,50,000 పెడితే ఇవాళ మనకు అరకిలో వెండి వస్తుంది. వెండి వచ్చేస్తుంది. అరకిలో వెండి మనం పెట్టుకుంటే చూడడానికి ఎక్కువ మొత్తంలో కనబడుతుంది. రెండు, తక్కువ కాస్ట్లో మనం ఎక్కువ ఉన్నాం. బంగారంతో పోల్చుకుంటే 20 రెట్లు, 30 రెట్లు, 50 రెట్లు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గత సంవత్సరం నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే 250% పెరిగింది వెండి. అంటే రూపాయి పెట్టుబడి పెడితే 250 రూపాయలు వచ్చినట్టు లెక్క.
మరి వేరే ఎక్కడైనా ఇంత ఇన్కమ్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికైనా మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. బంగారం 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 అని వెర్రితలు వేయకుండా, బంగారం వైపు ఆలోచించకుండా వెండి కొనండి. తక్కువ ఖరీదులో వస్తుంది, ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది. తర్వాత వెండిని కూడా ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో కూడా తాకట్టు పెట్టుకునే ఏర్పాట్లు చేశారు. బంగారం లాగానే మీకు అవసరం అయితే వెండిని కూడా తీసుకెళ్ళి మీరు తాకట్టు పెట్టుకోవచ్చు. మీకు డబ్బులకు డబ్బులు వస్తాయి, అవసరాలకు ఉపయోగపడుతుంది. తక్కువ ఖరీదులో మీకు ఎక్కువ నిల్వలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎంత ఎక్కువ నిల్వలు మీరు పెట్టుకుంటే, ఇప్పుడు బంగారమే 1 తులం బంగారం తీసుకున్నాం, ఇవాళ 1,50,000 రూపాయల పైన మనం 1 తులం బంగారం కొని పెట్టుకున్నాం అనుకుందాం. తర్వాత 3 లక్షల చిల్లర ఇవాళ మనకు 1 కిలో వెండి కనబడుతుంది. ఒకవేళ 1,50,000 తీసుకున్నట్టు మీకు ఒక 1/2 కిలో వెండి వచ్చింది అనుకుందాం సుమారుగా. ఈ 1/2 కిలో వెండి సంవత్సరం తర్వాత మీకు ఎంత అవుతుందంటే, ఈ 3 లక్షల రూపాయలు 15 లక్షలు అయ్యే అవకాశం ఉంది మీకు. కానీ మీకు బంగారం అట్లా కాదు. బంగారం ఎంత వేసుకున్నా మీకు 5 లక్షల దాకా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 10 లక్షల రూపాయలు డిఫరెన్స్ దాదాపు వస్తుంది. సుమారుగా చెప్తున్నాను సంగతి, అక్యురేట్ కాదు ఇది, కానీ సుమారుగా ఒక ఆలోచన రావడం. అంటే అంత డిఫరెన్స్ వస్తుంది. మరి వెండి ఏమో పనికిరాంది ఏం కాదు కదా, అంటడానికి వీళ్ళని వస్తువు ఏం కాదు కదా. మనకు కావాల్సింది ఏమిటి? పెరగాలి. కాకపోతే ఏంటంటే డిగ్నిటీ అందరి ముందు ప్రశ్నించుకోవడానికి మళ్ళీ ఆభరణాల రూపంలో చేయించుకోవాలనుకుంటే వెండి పెద్దగా పనికి రాకపోవచ్చు. కానీ మనకు భవిష్యత్తు లోపల ఎక్కువగా ఆర్థికాభివృద్ధి కావాలనుకుంటే, మనం పెట్టిన పెట్టుబడి మీద మనకు ఎక్కువగా లాభం రావాలనుకుంటే, బంగారం కన్నా వెండి మీద పెట్టుబడి పెట్టడం వల్ల డెఫినెట్గా చాలా రెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. నిపుణులు చెప్తున్న మాట ఏమిటంటే, బంగారం కన్నా 100 రెట్లు ఎక్కువగా వెండి పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అన్లెస్ వెండి బదులుగా ఇంకా ఏదైనా తక్కువ ఖరీదు ఉండే లోహాల్ని ఈ ఎలక్ట్రికల్ పరిస్థితులు, లేకపోతే సోలార్ ఎనర్జీ ఇట్లాంటి వాటిల్లో ఉపయోగించడానికి కనిపెట్టి సఫలీకృతం అయ్యేదాకా ఇది నడుస్తూనే ఉంటుంది. ఈ ర్యాలీ ఎక్కడ ఆగే అవకాశాలు లేవు. అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి 1 సంవత్సరం పక్క, 1 సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పలేం. కానీ 1 సంవత్సరం పక్క బంగారంతో అనేక రెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్త పడండి. బంగారం కొనుక్కోగలిగే శక్తి ఉన్న వాళ్ళు కూడా కొంత వెండి కూడా కొనిపెట్టండి. ఆ శక్తి లేని వాళ్ళు వెండే కొనుక్కోండి. వెండి కొనడానికి హెసిటేట్ చేయకండి. మీకు అవసరాలకు ఉపయోగపడుతుంది. పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ళ కోసం, ఉద్యోగాల కోసం, దేనికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు సంతృప్తి పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డబ్బు చేతిలో ఉంటే మగవాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, దేంట్లో పెడతారో తెలియదు. అదే గబ్బుకున కొని పడేసుకుంటే దాన్ని పట్టుకుపోయి ఎక్కడో పెట్టే ప్రయత్నం, ఆడవాళ్ళ సలహా లేకుండా, ఆడవాళ్ళని అంగీకారం లేకుండా బంగారం కానీ వెండి కానీ తీసేసే పురుషులు తక్కువ మంది. అసలు లేరని కాదు, పశువులాగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మహిళలకు విలువిచ్చేటువంటి వాళ్ళే ఇంకా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మహిళలకు ఒక రకంగా ఏంటంటే దాని మీద ఒక శక్తి వస్తుంది. అంటే తన ఇంట్లో మిగిలిపోయిన డబ్బుని అనవసరంగా దేంట్లో పెట్టి, పరికరాన్ని టీవీలో పెద్ద పెద్ద కొనుక్కొని, ఎంత పెద్ద టీవీ అయినా కనబడేది అదే బొమ్మ. కానీ పెద్దది వస్తే ఊళ్ళో వాళ్ళందరూ చూసి చాలా కొద్దిగా గొప్పవాళ్ళు. ఈ గొప్పలన్నీ ఎప్పటిదాకా ఉంటాయి? మన దగ్గర ఉన్నంత కాలమే. ఒకళ్ళు పోతే మనల్ని ఎలా చూడాలో చూస్తారు. అంటే మనకు కాదు విలువ, ఆ వస్తువులకు విలువ. ఆ వస్తువులకు విలువిచ్చేటువంటి ఆ పెద్దరికం మనకు అవసరమా, లేక నిజంగా మన కుటుంబం అభివృద్ధి అవసరమా అనేది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి మగువ, ప్రతి కుటుంబం వెండి మీద పెట్టుబడి పెడితే ఖచ్చితంగా బంగారం కన్నా అనేక రెట్లు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. 1 సంవత్సరం దాకా మాత్రం వెండికి ఏ రకమైన విఘాతం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. థ్యాంక్ యూ.